నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. నంద్యాల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా మొదట శ్రీశైలం చేరుకున్న ఏపీ సీఎం కి సున్నిపెంటలోని హెలిప్యాడ్ దగ్గర మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన శ్రీశైలం మల్లన్న ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. सर्वदा दिग्विजयमस्तु प्रार्थु शीघ्रमेव पुनः संपूर्णता परिपूर्णता यजमानस्य अखंड दिग्विजय प्राप्तिरस्तु महंत श्रीमंतो महांतो पारिश्रामकार वृद्धस्तु महंत श्रीमंतो महांतो राजतारे राजमुखे सर्वदा सर्वत्र दिग्विजय प्राप्तिरस्तु सत्यासं भजमानस्य कामः जय प्रसाद ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా సున్నిపేట సభలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ కులాలకి ఏబీసీడీ వర్గీకరణ సబబు అని చెప్పింది. 1996-97 ప్రాంతంలో ఎస్సీ వర్గీకరణ చేశా, సామాజిక న్యాయం కోసమే ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పుకొచ్చారు. దామాషా ప్రకారం అన్ని కులాలకి న్యాయం చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని తెలిపారు. నేడు సుప్రీంకోర్టు దాన్ని ధృవీకరించింది. ప్రతి కులానికి ప్రతి వర్గానికి న్యాయం చేయటమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు. నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు నేను చెప్పడం కాదు, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ శబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం. పక్కన అదే మార్గం అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం. ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాలలో ఫరూక్ గారికి
ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం, ఇప్పుడు మంత్రిగా చేశాం. సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూలులోనే టీజీ భరత్ని ఒక వైశ్య కులాన్ని నుంచి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు మంత్రి చేశాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది, నేను మీ అందరి వాడిగా ఉంటాను, శాశ్వతంగా అదే చేస్తాను. ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటాను. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడించింది. ఎస్సీల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తమ తీర్పులో చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుతో మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్న మందకృష్ణ తమ 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందంటూ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారని మందకృష్ణ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యమని పేర్కొన్న మందకృష్ణ వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని రీనోటిఫికేషన్లు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని, తమకు సహకరించిన వారి కోసం అభినందన సభ ఏర్పాటు చేస్తామంటూ మందకృష్ణ తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడవచ్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని స్వయంగా పెన్షన్దారులకి వారి ఇళ్ల వద్దకే పెన్షన్ ని పంపిణీ చేశారు. ఈ నెల 5, 6 తేదీల్లో 2 రోజుల పాటు రాష్ట్ర సచివాలయ 5వ భవనంలో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయంలో సీసీఎల్ఏ జి జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించడం జరిగింది. ఈ నెల 5, 6 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు కలెక్టర్లతోనూ, రెండవ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ సన్నాహక సమావేశంలో సీసీఎల్ఏ జి జయలక్ష్మి, అదనపు సీసీఎల్ఏఎస్ ప్రభాకర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, ప్రణాళిక శాఖ డైరెక్టర్ ఆర్ రాంబాబు, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, సిఆర్డీఏ అదనపు కార్యదర్శి శివరామకృష్ణ, జీఐడీ డిప్యూటీ సెక్రటరీ రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
వేకువజామున 6 గంటలకే బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అర్హులైన లబ్దిదారులకి పెన్షన్లు నేరుగా అందజేశారు. ఆగస్టు 1వ తేదీన వేకువజామున 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పంపిణీ కార్యక్రమం కలెక్టర్ జె వెంకటమురళి గారి చేతుల మీదుగా కర్లపాలెం మండలం కర్లపాలెం పంచాయతీ ఇందిరానగర్ లో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 24 విభాగాల్లో వారికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సదుపాయాన్ని కల్పించిందని తెలియజేశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట పీడీ బుచ్చిరెడ్డి, బాపట్ల ఆర్డీఓ రవీందర్, డిపిఓ, ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు. పెన్షన్ నీ దగ్గర ఉంటుందా ఆయన దగ్గర పెడతావా? ఓకే రైట్ రైట్. గుంటలోకి పోయేటట్టు చేసుకోవచ్చు కదా. ఎన్ని దోమలు వస్తాయి, ఎన్ని ఇన్సెక్ట్స్ వస్తాయి, జబ్బులు ఇవన్నీ వస్తాయి. వాళ్ళ ఇంట్లో సామాన్యంగా వాళ్ళ హెల్త్ ఎట్లా అయిపోతుందండి. ఇలా చూడండి అమ్మా, 1వ తారీఖునే వస్తుందా? మంచిదేనా? ఏం పేరమ్మా? పేరు లేదా ఈమెకి? ఓకే. డబ్బులు ఏమో ఎక్కడున్నాడు ఏం పేరు? సత్యనారాయణ. ఈసారి 1వ తారీఖులో వచ్చేస్తున్నారా? ఇప్పుడు మీ పెన్షన్ పెరిగిందా? పెరిగింది. సంతోషమేనా? పిల్లలు ఏమైనా తీసుకుంటారా ఈ డబ్బు? లేదా? ఓకే. శివ గారు, కనీసం ఆ ఇంటిని చూసుకోవట్లేదు, మీరు నన్ను తీసుకొని వస్తూ కూడా అట్లా పెట్టుకున్నారంటే మనం యాక్షన్ తీసుకోవాలి. పండించాలి, అలా చేసుకోవాలి కదా. ఎందుకు పెడతారండి మీరు? ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? బాపట్ల జిల్లా చీరాలలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పాల్గొని ఇంటింటికి తిరిగి పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సజ్జా హేమలత, రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో గతమంతా కూడా మనం చూసాం, అభివృద్ధి జరిగింది. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టపోయాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వాన్ని మనం బలపరిచినట్టుగా కానీ అయితే మన రాష్ట్రానికి రాజధాని వస్తుంది. పోలవరం లాంటి అనేక ప్రాజెక్టులు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. అటువంటి ప్రాజెక్టులు వస్తేనే ఈరోజు చీరాల లాంటి ప్రాంతానికి మంచినీళ్ళు కూడా రావాలంటే మరి మీ పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చేసి చీరాలకు మంచినీళ్ళు ఇస్తుంటే గతంలో అదే పట్టిసీమకు సంబంధించినటువంటి ఏవైతే మోటార్లు ఉన్నాయో ఆ మోటార్లను 5 సంవత్సరాలు బాగు చేయకుండా లాస్ట్ ఇయర్ కూడా మనకి నీళ్ళు కూడా రాకుండా చేశారు. చివరికి నీళ్ళు రాకపోగా వాళ్ళ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే మేము నీళ్ళు ఇవ్వలేము, మీరు మట్టి పంటలు వేసుకోమని చెప్పారు. మీ అందరికీ తెలిసి. సో ఇవాళ మొత్తానికి చీరాలకి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ నెరవేర్చాలా. మీరందరూ కూడా పెద్ద మనసుతో చంద్రబాబుని ఆశీర్వదించాలి మనం. ఎందుకంటే ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయన జీవించి ఉండాలని మనం కోరుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదా? కాబట్టి మీరు చంద్రబాబు గారికి పెరిగింది, పెరకపోవడం ఆయన డైరెక్ట్ చెప్పాడు కదా. కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ డబ్బులు ఇవ్వడానికి కష్టాలు పడ్డాడు అతను, మామూలు కష్టపడలా. ఆయన చెప్పినట్టు అడవులోనేనా? ఓకే డన్. అందే రాములు. రాములు గారు, ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? రండి.
కొద్దిగా మీరు పక్కన రావాలా, ఫోటోలకు ఇబ్బంది అవుతున్నారు. రండి. పని అయిపోయినట్టు అప్పుడే చెప్పారండి. తెలియజేసి వచ్చాక వాళ్ళే ఇంటికి వచ్చి కూడా చెప్పాలి కదా. అంతకుముందు 3,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. 4,000 ఇవ్వడానికి నెల కూడా పట్ల దాంతో పాటు 4,000 ఇస్తానన్నటువంటి ఆ నెల నుంచి 3,000 కలిపి 7,000. ఆయన చెప్పిన మాట మీకు అర్థమైంది కదా, అది మేము మాట్లాడక్కర్లా, ఆయన నోట్లో వచ్చిన మాట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెరిగిన పెన్షన్లను బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో, వేమూరు మండల పరిధిలోని పెరవలిపాలెం గ్రామంలో గురువారం వికలాంగులకు 6,000, వృద్ధులకి 4,000 రూపాయలని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పంపిణీ చేయడం జరిగింది. గత నెలలో 7,000 రూపాయలు ఇచ్చామని ఈ నెల నుంచి 4,000 పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రాక్షసుల్ని బంగాళాఖాతంలో తొక్కేసి మీకు మంచి పాలన అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పార్టీ వివిధ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. మీరు ఇటు వచ్చేయండి, మీరు ఇటు వచ్చేయండి. ఎంత చూసుకో అన్నారా? చంద్రబాబు గారే బాగా నిలబెట్టుకున్నమ్మా. ఏం పేరు? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 4,000. ఒకే కార్డులో ఉంది సార్, అది ఒకే కార్డులో ఉండటం వల్ల కార్డు సపరేట్ కాలేదు. ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం గత నెలలో ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్లు, వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లు గత నెలలోనే అందించి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలందరూ చూశారు. ప్రజల విశ్వాసాన్ని మేము హామీలు అమలు చేయటంలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందుతా ఉన్నాం. ఈరోజు 1వ తేదీన 4,000 రూపాయలు పెంచిన పెన్షన్ ని ఈరోజు మొట్టమొదటిసారిగా అందిస్తున్నాం. గత నెలలో 4,000, ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లు కలిపి 7,000 అందించాం. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు 19లో అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 2,000 పెన్షన్ నేను అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే 3,000 ఇస్తానని చెప్పి మోసం చేసి, మాయ చేసి దశల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పి 250 5 ఏళ్లు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పిన మాట ప్రకారం టంచనగా 7,000 ఇచ్చాం. ఏప్రిల్ నుంచి పెంచిని ఇవాళ 4,000 ఇస్తున్నాం. అదే విధంగా అన్ని హామీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చడానికి మొత్తం ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయకులు భ్రష్టు పట్టించారు. అన్ని విధాలుగా ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. ఇలా రాష్ట్రం పునర్నిర్మాణం జరగబోతా ఉంది. ఇలా అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. విపరీతంగా లక్షల కోట్లు అవినీతి ఎక్కడ చూసినా ఇలా కుప్పల తెప్పలుగా బయటకు వస్తా ఉంది.
ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో సాగించినటువంటి అరాచకాలు, చేసిన దోపిడీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజుకు ఆ రోజులు. బాపట్ల జిల్లా కారంచేడు మండలంలోని కారంచేడు గ్రామం నుంచి కుంకలమర్రు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో దొంగ తూముల వంతెన వద్ద మలుపు ప్రమాదంగా మారిందని స్థానిక ప్రజలు అంటూ ఉన్నారు. వంతెనపై రైడింగ్ లేక ప్రమాదరహితంగా ఉందని, రాత్రి వేళలో ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే భయంగా ఉందని స్థానికులు తెలియజేశారు. ఈ వంతెన పైన కొనసాగుతూనే ఉంటాయని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు దొంగ తూముల వంతెనపై రైడింగ్ ను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ అధికారులకి ఏ వార్డుకు ఎవరు కౌన్సిలర్ అనేది కూడా తెలియకుండా ఉండే. 31వ వార్డు కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం అంటే నేను. కానీ నిన్న జరిగిన మున్సిపల్ అత్యవసర సమావేశంలో మున్సిపల్ ఉద్యోగి అయిన ఉమాశంకర్ అజెండాలో ఉన్న అంశాన్ని చదువుతూ సల్లూరి అనిల్ కౌన్సిలర్ అని సంబోధించారు. అదేమని అడిగితే నీళ్లు నవిలారు. ఆ వార్తను సాక్షిలో అదే విధంగా రాశారు. అంతేకాదు మున్సిపల్ కమిషనర్ పేరు చక్రవర్తి అయితే కె రామచంద్రారెడ్డి అని సాక్షిలో రాశారు. ఇది చాలా హాస్యంగా ఉందని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు విధి విధానాలు మార్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి అత్యవసర సమావేశంలో వార్డు గురించి 31వ వార్డు గురించి నేను మాట్లాడితే ఇక్కడ మున్సిపల్ అధికారి అయినటువంటి ఉమాశంకర్ గారు ఆ వార్డు కౌన్సిలర్ సల్లూరు అనిల్ అని ప్రతిపాదించడం చాలా ఆశాస్పందనగా ఉంది. అక్కడ వార్డు కౌన్సిలర్ ఎవరు అనేది కూడా తెలియకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ప్రకారమే సాక్షి పేపర్ వాళ్ళు కూడా అక్కడ 31వ వార్డు కౌన్సిలర్ సల్లూరు అనిల్ అని రాస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఎలక్షన్కి ముందే కమిషనర్గా చక్రవర్తి గారు వచ్చున్నారు. ఈరోజు నిన్న జరిగిన సమావేశంలో కమిషనర్ గారు కె రామచంద్రారెడ్డి గారు అని సాక్షి పేపర్ వారు రాసి ఉన్నారు. ఈ సాక్షి పేపర్ వారికి ఈ ప్రభుత్వానికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మీరు చేసిన తప్పుదాలు వల్ల మీరు ఏదైతే అబద్ధాలు చెప్తూ జనాన్ని నమ్మించారో దానికి కారణం వైసీపీ ఓటమికి కారణం. నిజం రాయండి, నిజం మాట్లాడండి, నిజం తెలియకపోతే తెలుసుకొని రాయండి తప్ప అబద్ధాలు రాసి వైసీపీ ప్రభుత్వానికి డ్యామేజ్ చేయొద్దని నా చిన్న విన్నపం. అలాగే దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు కూడా శ్రద్ధ వహించి ఏ వార్డులో ఎవరు కౌన్సిలరు, ఎక్కడ మున్సిపాలిటీ కమిషనర్ ఎవరు అనేది ఉద్యోగస్తులు కూడా కాస్త వివరంగా కమిషనర్ గారు చొరవ తీసుకొని ఈ విషయంలో తోడ్పాటు అందిస్తారని ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ, చీరాల్లో మరి అస్తవ్యస్తంగా మారిన ఉద్యోగస్తులు మళ్ళీ గాడిన పడాలంటే ఎంఎం కొండయ్య గారు చొరవ తీసుకొని ఇలాంటి పనికి మాలిన అబద్ధపు పేపరు, పనికి మాలిన ఉద్యోగస్తుల్ని గాడిలో పెడతారని ఈ వీడియో ముఖంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రిజర్వేషన్లు వర్గీకరణ రాష్ట్ర పరిధిలో చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ఎంతో అభినందనీయమని గ్రేస్ ఫౌండేషన్ అధినేత కేతేపల్లి షాలెం రాజు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం పట్ల వేమూరులో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు కృష్ణ మాదిగల చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా షాలెం రాజు మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా కృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. నేడు సుప్రీంకోర్టు వెలువడించిన తీర్పు
మాదిగ ఉపకులాలకు న్యాయం చేకూరిందని అన్నారు. ఈ సందర్భంగా బాణాసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బందెల సురేష్, కూచిపూడి సుబ్బారావు, పచ్చిగల్ల అనిల్, దేవరాజు, గ్రేస్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎంఆర్పిఎస్ నుంచి సుప్రీంకోర్టులో వెలువడిన తీర్పును బట్టి ప్రతి ఒక్కరూ చాలా ఆనందోత్సాహంలో ఉన్నారు. కృష్ణమాదిక్ గారు గత 30 సంవత్సరాలుగా చేసిన కృషి ఈ విధంగా మనకి ప్రతిఫలం ఇచ్చింది. దీంట్లో ఏ ఒక్కరిది గెలుపు కాదు, ప్రతి ఒక్కరూ గెలిచినట్టే. రాజ్యాంగంలో ఉన్న వర్గీకరణని అనేక కులాలకి ఎప్పుడో 30-40 సంవత్సరాలు ఇస్తే మన ఎస్సీ వర్గీకరణ ఈరోజు జరగటం చాలా ఆనందదాయకం. దీంట్లో ఈ వర్గీకరణకి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణకి సహకరించిన నాయకులకి, అధినాయకులకి, రాజకీయ నాయకులకి, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. మరీ ముఖ్యంగా కృష్ణమాదిక్ అన్నకి మన ఎంఆర్పిఎస్ మాదిగ ఉపకులాలు, మాదిగలు ప్రతి ఒక్కరూ ఆయన్ని జీవితకాలం దేవుడిగా పూజిస్తారని నేను నమ్మి అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఈ వేమూరు కాన్స్టిట్యున్సీలో ఈ విధమైన కార్యక్రమం ఈ గ్రేస్ ఫౌండేషన్ ద్వారా నేను చేయటం అనేది నేనేదో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.